ఈ దశమాహ విద్యల వల్ల మాకేమి లాభం అండి అంటే, ఈ సృష్టిలో ఎక్కడ పరిణామం కనిపిస్తుందో, ఎక్కడ నీ సుషుష్మ నీ కుండలిని జాగృతమవుతుందో జీవరాశుల్లో, ఈ ఋతములు, సూర్యుడు, చంద్రుడు ఇదంతా కూడా అఖండ శక్తిగా ఎవరున్నారు అంటే, ఈ ప్రచండ చండీ అమ్మవారి అనుగ్రహంతో ఈ పరిణామ క్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. నీ కళ్ళ ముందు ఈ పరిణామాలు నువ్వు చూడగలుస్తున్నావు. లేదు అంటే ఏమీ ఉండదు. ఏమ్మా? సృష్టి ఉండదు అని చెప్తున్నారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ దృష్టి పెట్టుకొని ప్రకృతిని గమనించాలి. ప్రకృతి యొక్క అందాలు చూసి ఆనందించటం కాదు. ప్రకృతి యొక్క మూలాన్ని చూసి ఏమ్మా బ్రహ్మానందాన్ని పొందు అని చెప్తున్నారు. అందాలు ప్రకృతికి ఉంటాయి. అంతే కదా! శరీరము అందముగానే ఉంటుంది. కానీ లోపల ఇంకా అందము. మూలం దగ్గరికి వెళ్తే ఇంకా అందము. అదే సచ్చిత్తానంద అని చెప్తున్నారు. అందుకే ఈ ఈ జ్ఞానము మీకు అంత ఇంపార్టెంట్. దశమహావిద్యల్లో. ఆ అమ్మవార్లు ఎవరు? వీళ్ళందరూ ఒకటేనా? అనేకంగా ఉన్నారా? ఇప్పుడు నేను చెప్తాను కదా! కాళీ అంటే ఏమిటి? ఇప్పుడే చెప్పాను కదా! నా ఇతపూర్వం నా లెక్చర్స్ వింటే కాళీ, త్రిపుర వీళ్ళంతా కూడా ఈ యొక్క ప్రచండ చండీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో సుషుష్మ యొక్క అంశలే. ఏమ్మా? కాళీ, త్రిపుర అయి చివరికి ప్రచండ చండీ అవుతుందమ్మా ఆమె. అది శరీరానికి జీవిత కాలము అన్నావు. దైవకాలం ఎక్కడి నుంచి? ప్రచండ చండీ నుంచి, ఆజ్ఞాచక్రం నుంచి. ఆత్మకి ఏముందమ్మా? అనాది అది. అదే ప్రచండ చండీ అని చెప్తున్నారు. సో అందుచేత కేవలము సుషుష్మ అంటే శరీరగత నాడీ మాత్ర విశేషమని తక్కువగా భావించవద్దు. ఈ నాడీ వ్యవస్థ సుషుష్మ నాడీ కేవలం శరీరం వరకే ఉంటుందండి ఈ అమ్మవారని అనుకోవద్దు. సృష్టి అంతా ఆవరించి ఉన్నది. అర్థమైందా? ఇవాళ నువ్వు ఇక్కడ పుడితే రేపొద్దున అమెరికాలో పుడితే అక్కడ కూడా సుషుష్మ అమ్మవారు అక్కడ కూడా ఉంటుంది అని. జీవరాశులు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ సృష్టి వస్తోంది కదమ్మా. అవునా? ఈ యొక్క పరిణామాలు, పువ్వులు రాలిపోతున్నాయి, మళ్ళీ కొత్తవి పుష్పిస్తున్నాయి, పరిణామం చెందుతున్నాయి. అన్ని మొక్కలు పుష్పములన్నీ ఫలిస్తున్నాయి. ఏమ్మా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆమె అఖండ శక్తి, ప్రచండ భైరవి అమ్మవారు, ఆ ప్రచండ చండీ అమ్మవారి యొక్క కృప వలన ఈ పరిణామాలు జరుగుతున్నాయి. ఇది మర్చిపోకూడదు అంటున్నారు. సో నీకంటే ఎక్కువ పని చేస్తుంది అమ్మవారు. మనమేం చేయట్లేదు. అన్నీ ఇచ్చి నిన్ను నడిపిస్తోంది ఆ తల్లి. ఇవాళ చెయ్యి ఇలా కదుపుతున్నావు అంటే ఆ ప్రచండ చండీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి నువ్వు ఇంకా శాసిస్తున్నావు, మాట్లాడుతున్నావు, నీ పనులు చేసుకోగలుగుతున్నావు. అది చెప్తున్నా. కావాలంటే ఆ సుధా కావాలి అంటే ఆ సుధా మయూఖములను క్రిందకి తేగలదు ఈ సుషుష్మ. అంటే ఏంటంటే ఆ తల్లి సృష్టి క్రమంలో కిందకి వచ్చినప్పుడు ఈ దశమహా విద్యలు ఏవైతే ఉన్నాయో, ఈ దశావతారాలు ఏవైతే ఉన్నాయో అవి పైనుంచి కిందకి తేగలదు, కింద నుంచి పైకి తీసుకెళ్ళగలదు. ఆమె అంతటి సమర్థురాలు. అది ప్రచండ చండీ అమ్మవారి యొక్క గొప్పతనం. అర్థమైందా? మరి నీకు పుట్టించడము తెలుసు తల్లికి, నీకు లయాన్ని ఇవ్వటం కూడా ఆమెకే తెలుసు. 2 ఇస్తుంది అని చెప్తున్నారు. అంతే కదా! మనం మానవులు మనకి అంత లేదు కదమ్మా శక్తి. పుట్టుకొని మాట అనేస్తాం. మనకి అంత శక్తి లేదు. మరల దాని యొక్క ఒక్కొక్క బిసతంతు తనీయసి అయిన కిరణము అనంతమైన కాంతి అణువులతో నిండి ఉంటుంది. ఈ బిసతంతు తనీయసి అనేది తామర తోడ లాంటి ఆమె యొక్క ఈ కాంతి ఏదైతే ఉందో ఏమ్మా దాని చుట్టూ అణువులన్నీ కట్టుకుంటేనే లోకాలు, సూర్యుడు, చంద్రుడు, తారాకోటి, నువ్వు, నేను, సర్వ సృష్టి ఎలా అయితే దాన్ని ఆధారం చేసుకుని ఆమె బిసతంతు తనీయసి, ఆమె నిరాధార. నిరాధారాన్ని మనం ఆధారం చేసుకుని బతికే మనుషులం మనం. అంతే కదా! ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే ఏం చెప్తావు? భూమి మీద అంటావు. భూమి ఎక్కడుంది? చూడండి. అనంతంలో ఈ గోళాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి కదమ్మా. ఎవరు మోస్తున్నారు ఇవన్నీ? అది చెప్తున్నాడు. ఇదంతా ఈ ప్రచండ చండీ యొక్క అమ్మవారి యొక్క గొప్పతనం.
ఆమె సుషుష్మ అది బిసతంతు తనీయసి అయిన కిరణము అనంతమైన కాంతి అణువులతో నిండి ఉంటుంది. అది ఎలా నిండి ఉంటుంది? బిసతంతు తనీయసి అనేది కాంతి అణువులు. ఇప్పుడు నువ్వెలా వచ్చావు? అండము, పిండము, బ్రహ్మాండము. సముద్రం ఎలా వచ్చింది? చుక్క చుక్క నీరు కలిస్తేనే మహాసముద్రాలు వస్తాయి, నదులు వస్తాయి. అంతే కదమ్మా! వర్షం పడినంత మాత్రాన ఏర్లు పొంగుతున్నాయి కదమ్మా! చుక్క చుక్క పడుతోంది. ఆ చుక్కయే అంటే అలా అణువులు కట్టుకుంటే అది బిసతంతు తనీయసి. అది ఏమవుతోంది? అణువుగా అవుతోంది. అణువు నుంచి మళ్ళీ అణువులు అణువు నుంచి అణువుల నుంచి మాలిక్యూల్స్, మ్యాటరు, నువ్వు, నేను, ఆ యొక్క కాంతి బిసతంతు తనీయసి అనేది నీ యొక్క ముకలో కూడా ఆ శక్తి ప్రవహిస్తోంది కాబట్టి నువ్వు వర్టిబ్రా, నువ్వు నిలబడగలిచావు. నీ పనులు నువ్వు చేసుకోగలుస్తున్నావు. సర్వ సృష్టి అంతే. నువ్వే కాదు, సర్వ సృష్టి అంతే. ఆమె కాంతియే నీ శరీరము. ఏమ్మా! ఇప్పుడు మనం ఎలా పుట్టాము అంటే తల్లిదండ్రుల యొక్క భావం నుంచి పుట్టామండి. వారి కలయిక వలన మేము పుట్టాం. వారు భావం చేస్తే కదా! ఆ భావము యొక్క ప్రతిరూపాలే మనం స్థూలములో. అంతేగాని స్థూలాన్ని పట్టుకొని అదే దాన్ని నమ్మి మూర్ఖంగా ఏమ్మా! విగ్రహాలు పట్టుకొని ఇదే దేవుడంటూ ఇది కాదు. తత్వం తెలుసుకోవాలి. అందుకే నిన్ను నువ్వు తెలుసుకుంటే సర్వం ఈ సృష్టి నీకు అవగతం అవుతుంది, తెలియబడుతుంది అన్నది విషయం, రహస్యం తెలుస్తుంది అంటారు. అందుకే విత్తనం తెలుసుకుంటే వృక్షం ఏంటో అనేది తెలుస్తుంది. అదనమాట. అదే ఆత్మని పట్టుకో, ప్రచండ చండీ అమ్మవారిని తెలుసుకుంటావు అని. అంతేగాని మనసుని పెట్టుకుంటే మాయ పెరుగుతుందే గాని ఆత్మశక్తి పెరగదు. మాయలో ఎక్కువ కూరుకుపోతూ ఉంటావు నువ్వు. ఏమో అక్కడికి నీ జీవితం పరిసమాప్తం పోయేటప్పటికి. అయ్యో! నేను తెలుసుకుందాం అనుకున్నాను గానీ నాకు వయసు అయిపోయింది ఇంకా. ఇంకో జన్మ ఉంటే చూద్దాంలే అనే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటున్నారు. ప్రాణం ఉండగానే అన్నీ తెలుసుకో. ఏమ్మా! బతికుండగానే అన్ని పనులు చెయ్యి. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అనేవి కాదు జీవితం. రేపనేది లేదు ఈ సృష్టికి. ఆ తల్లి ఎప్పుడు ఆమె అయిష్టత చూపిచ్చి లేదా ఈమె ప్రళయంలో తీసుకెళ్ళిపోతుందో తెలీదు. లేదా రేపొద్దున ఎవరికి ఏ చావు మూడిందో ఎవరికీ తెలీదు. సో, ఇప్పుడనుకున్నది ఇప్పుడే నువ్వు అనుకున్నది అప్పటికప్పుడే చేసేసేయి ఆ పని. రేపటి నుంచి చేస్తానండి మంచి ముహూర్తం చూసుకొని. తిథి, వారం, ఈయన మేషాలు లెక్క పెట్టుకుంటూ నువ్వు ధ్యానం చేయటం, క్రియాయోగం చేయటం, గుళ్ళకి వెళ్ళటం ఇవి చేయకూడదు అంటున్నారు. ఆత్మని పట్టుకుంటే అప్పుడే నీకు ఈ దశమహా విద్యలు ఈ అమ్మవారు నీకు కరుణిస్తుంది, అనుగ్రహిస్తుంది అంటున్నారు. లేదు అంటే నువ్వు కేవలం మంత్రం లక్షాలు చెప్తే ఆ పుణ్యం ఏదో నీ మొహం మీద మన మొహం మీద పడేస్తుంది. పోరా నీకు ఇంత ఇచ్చాను పో అంటుంది. కానీ నేను దర్శనం అనేది జరగదు అంటుంది. అనుగ్రహం వేరమ్మా. వరాలు ఇవ్వటం వేరు, అనుగ్రహం వేరు. ఏమ్మా! అది. ఇట్టి రహస్యాలను ఎరిగి వాటిని స్వానుభూతము చేసుకునే యోగమే దేవయానము. అందుకే మనకి సుషుష్మలో దేవయానము, పితృయానము అని 2 ఉంటాయి. నీకు మంచి సంకల్పాలు ఇటువంటివన్నీ కూడా శ్రీ విద్యకు సంబంధించినవి. ఈ దశమహా విద్యల మీద ఎక్కువ నీకు శ్రద్ధ ఉన్నప్పుడు అది దేవయానానికి దారి తీస్తుంది. పితృయానము ఎడా పింగళ ఇటువైపు వెళితే పితృయానం వైపు వెళతావు అని చెప్తున్నారు. పితృయానం చేస్తావు అని. దేవయానము పట్టుకుంటే ఈ ప్రచండ చండీని పట్టుకుంటే నిన్ను ఓం ఈ 14 లోకాలు దాటిస్తుంది, తరింపజేస్తుంది అని ఇక్కడ పిండితార్థం. అదే బుద్ధి కర్మానుసారేనా అంటారు. ఎవరి బుద్ధికి ఏం తోస్తే అదే చేస్తారు. ఏమ్మా! దాని ధ్యేయ పరంజ్యోతి చిన్నమస్త అనే ప్రచండ చండి అంటే భూమి, అంతరిక్షము, ఆకాశము 3 కూడా తన పరిధులుగా తదతీతము కూడా తన వ్యాప్తిగా ఉన్నది ఏదో అట్టి విరాట్ తేజోమయ శక్తిని సుషుష్మ అన్న ధ్యేయ శక్తిగా. అంటే ఏంటంటే ధ్యేయము జాతృ పోతే ప్రచండ చండి వస్తుంది. ధ్యేయం దగ్గరికి నువ్వు వస్తావు. పరంజ్యోతి దర్శనం చేసుకుంటావు. అక్కడ నీ యొక్క అజ్ఞానాన్ని ఇప్పుడే చిన్న భిన్నం త్రిపుటి భంగము చేసుకుంటావు. అంటే మాయను తొలగించుకుంటావు. నేను జీవుణ్ణి కాను. ఇది జీవత్వం ఇవాళ ఉండి తన దృశ్యం తన నశ్యం ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేది అన్న విషయం తెలుసుకుని ఉన్నది ఒకటే అహం బ్రహ్మాస్మి
అదే ప్రచండ చండి. దాన్ని పట్టుకొని జ్యోతిగా భూమి చిన్నమస్త అనే ప్రచండ చండి అంటే భూమిని, భూమి అంటే నీ శరీరము అని, అంతరిక్షము నీ మనస్సు. బయట చూస్తే బయట లోకాల్లో ఈ భూమి ఏముందమ్మా, ఇందులో నుంచే వస్తున్నాం, ఇందులోనే మనం వెళ్ళిపోతున్నాం కదా. అంతరిక్షము ఓం భూ, ఓం భూ, ఓం భువ, ఓం సువాలోకి తీసుకెళ్లేది ఆజ్ఞాచక్రంలో అంటే దేవయానము. అంటే 3 పరిధుల్ని దాటించే తల్లి ఎవరు? అమ్మవారి లోకంలో నిన్ను ప్రవేశపెట్టేది మార్తాండ భైరవుడి యొక్క బిందువులో దేవయానము. ఆ మార్తాండ భైరవుడి యొక్క బిందువులో నుంచి ఈ ఆత్మ దేవయానం చేస్తుంది అని. ఈ 7 లోకాలు దాటి అమ్మవారి త్రికోణంలో నుంచి పరాశూన్యంలో లయాన్ని పొందుతుంది. ఆ యొక్క ఇహము పరము 2 ఇచ్చే తల్లి ఎవరు? ఆ శక్తిని సుషుష్మ అన్న ధ్యేయ శక్తి, నీ ధ్యేయం వైపు నిన్ను తీసుకెళ్లి నిన్ను అక్కడికి చేర్చే తల్లి ఎవరు అంటే ఈ తల్లి. ఆ తల్లిని, ఆ సుషుష్మని నువ్వు అర్చించవలే. అదే నిజమైన సుషుష్మ పూజ. దాన్ని ఏమన్నారు? నిజమైన సుషుష్మ పూజ అంటే అది. ఇప్పుడు నేను చెప్పానే ఇదంతా. అదియే నిజమైన ఇంద్రాణి పూజ అంటారు. అదియే నిజమైన వైరోచిని పూజ. ఈ వైరోచిని, ఇంద్రాణి గురించి ఇంత పూర్వం చెప్పాను. అది రివర్స్ చేసుకొని వినండి. అలానే అదియే నిజమైన చిన్నమస్తా పూజ. అదియే నిజమైన ప్రచండ చండికా పూజ. అది ఇంత నువ్వు అవగతం నీకైతే అప్పుడు గనక నువ్వు సుషుష్మ పూజ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రచండ చండి పూజలు. ఏమ్మా? సుషుష్మ పూజ, ఇంద్రాణి పూజ, వైరోచిని పూజ, చిన్నమస్తా పూజ, అది నిజమైన ప్రచండ చండికా పూజ అన్నారు. నీ గురువు నీకు ప్రచండ చండి మంత్రం ఇచ్చారు అంటే నీకు ఇంత జ్ఞానం, ఈ పాటి జ్ఞానం లేకపోతే నువ్వు మంత్రం చేసి ఏం లాభం అమ్మా? స్నేహం చేస్తున్నావు అంటే వాడు మనసు ఎరిగి స్నేహం చేస్తున్నావు. లేదు, వాడు చాలా మంచివాళ్ళు, వాళ్ళు మన వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళతో స్నేహం చేస్తే మనకి లాభము, అలానే మనకు కూడా ఎదుగుదల ఉంటుంది, వాడు ఎదుగుతాడు, మనం ఎదుగుతాం, నీ నమ్మకం పెట్టేస్తావు. అలానే మరి ఈ మాత్రం ప్రచండ చండి మీద నీకు అది లేకపోతే ఎలా? ఈ మాత్రం జ్ఞానం లేకుండా ఎవడో ఏదో మాత్రం ఇచ్చేసాడు పుస్తకంలోనో యూట్యూబ్లోనో చూసేసి. వాళ్ళకి అయిందా? చెప్పండి, ఎవరికి అయింది? అమ్మవారి యొక్క అనుగ్రహం ఎవరికి అయింది? మంత్రం ఎలా ఉపదేశం చేస్తావు? ఆ విధి విధానాలే తెలియవు. యూట్యూబ్లోను ఎక్కడ పడితే అక్కడ మా మంత్రాలు చింతకాయలు పంచినట్టు పనిచేస్తున్నారు. they feel that it is a products. డిమార్ట్ లో కొనుక్కునే ప్రోడక్ట్ లా అనుకుంటున్నారు. డబ్బు పెట్టేస్తే మంత్రం వచ్చేస్తుంది, డబ్బులు పడేస్తే మనకి అనుకున్నవి జరిగిపోతాయి అనుకుంటున్నారు. అమ్మ, స్థూలంగా కొన్ని జరగచ్చేమో కానీ ఆధ్యాత్మికంలో డబ్బుకి ప్రాధాన్యత లేదు అని గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. అక్కడ సాధన తప్ప ఏమీ లేదు. శ్రద్ధ అనేది ఉండాలి. నీ గురువు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఆయన అనుగ్రహం నీ మీద ఉంటేనే నీకు ఆ మంత్రం పండుతుంది. నీ గురువు తలుచుకుంటే పండేటట్లు చేస్తాడు, పండకుండా కచ్చిగా అలానే పచ్చిగా అలానే ఉంచేస్తాడు. నీ బుద్ధి కనుక సరిగ్గానే లేకపోతే. ఏమ్మా? అలా అన్నమాట. ఈ సృష్టిలో ఉన్న నామరూపాత్మక అంతా కూడా రజస్సులో నుండి వచ్చింది. ఈ సృష్టి ఎలా వచ్చింది? సత్వ రజస్తమో గుణాలు కదమ్మా. రజస్సు అంటే ఏమిటి? రజోగుణం కదా, అవునా? కామేశ్వరి వాళ్ళు రజోగుణంలో నుంచి ఈ సృష్టిని తీసుకొచ్చారు కదమ్మా, అవునా? రజస్సు యొక్క సమాహారం ఏదైతే ఉందో దాన్ని మహాద్రజము అంటారు. మహాద్రజము అంటే దృశ్య, దృగాతీత, ఆ పైన కూడా ఉన్నది ఏదో దానిని మన మహర్షులు దర్శించి ఏమని పేరు పెట్టారు? దానికి మహాద్రజ అని పెట్టారు. ఈ రజస్సులు అనేవి, మనలో పుడుతున్న రజస్సులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మహాద్రజ నుంచి వస్తున్నాయండి. నీలో రజోగుణం ఉంది, సత్వగుణం ఉంది, తమో గుణాలు ఉన్నాయి కదమ్మా. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మహాద్రజ అంటే త్రిపుర అమ్మవారి యొక్క త్రికోణము నుంచి. త్రికోణంలో ఎవరున్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సత్వరజస్తమో గుణాలు. ఆ మహాద్రజ నుంచి ఇంత సృష్టి వచ్చిందండి. రజస్సుల నుంచి ఈ సృష్టి
సృష్టించబడింది. ఈ సృష్టి వచ్చినది. దృశ్య, చూచేవాడు, చూడబడే వస్తువు. అలానే దృగాతీత, అతీతముగా కూడా, అంతే కదా, సూర్యుడికి అతీతముగా కూడా ఈ మూడు కూడా ఆ పైన కూడా ఉన్నది ఏదైతే ఉన్నదో దానిని మహర్షులు మహద్రజ అన్నారు. మహా ప్లస్ ద్ర, డిఆర్ఏ, ద్ర, జ అని అంతరిక్షంలో యానము చేస్తూ పిలుస్తారు. అలా నీవు గనక ఈ ప్రచండ చండి అమ్మవారి యొక్క కృపని పొందితే, ఆజ్ఞాచక్రం దాటుతున్నప్పుడు, అంతరిక్షంలో నువ్వు ఈ ఆత్మ ప్రయాణిస్తున్నప్పుడు ఈ మహాద్రజ, ఈ రజస్సులని నువ్వు సందర్శిస్తావు, చూస్తావు, అనుభూతి చేసుకుంటావు. ఈ సర్వ సృష్టి యొక్క రహస్యం నీకు అక్కడ తెలుస్తుంది. ఈ సృష్టి అంతా కూడా రజస్సు అనే రజోగుణం నుంచి వచ్చినది అన్నది ఈ మహాద్రజ వలన, ఈ జ్ఞానం వలన నీకు తెలుస్తుంది అని చెప్తున్నాను. ఇవన్నీ యోగానుభూతులు. ఇవన్నీ ఏమా అమెరికాకి వెళ్ళటం లాంటిది. చదవటం వేరు, వెళ్ళటం వేరు. అవునా? అంతేగా. నాకు పుస్తకం చదివేసి నాకు అంతా తెలుసు అండి అమెరికా గురించి అంటే ఏం తెలుసు, మనకేం తెలియదు. అనుభూతి కావాలి. చూడండి ఎలా ఉందో అమ్మవారు. ఏం తెలుసుకుంటామమ్మా? తంత్రశాస్త్రము ప్రకారము తాంత్రికులు ఈ చిన్నమస్తాని రేణుకాదేవి కూడా అంటారు. రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ దాంట్లో రేణుకా ఎల్లమ్మ అమ్మవారి గుళ్ళు మీరు చూస్తారు కదమ్మా. వాళ్ళు కూడా రేణుకా అమ్మవారు ఎవరో పాపం వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండాలి. ఈ రేణుక ఈ తంత్రశాస్త్రంలో ఏమని పిలుస్తారంటే, ఈ యొక్క ప్రచండ చండీని ప్రకారము తాంత్రికులు ఈ చిన్నమస్త అనే ఈ అమ్మవారు ఉంది కదా, ఈ చిన్నమస్త ఆగ్నేయచక్రం దగ్గర చిన్నమస్త అని చెప్పాను కదమ్మా. ఈ చిన్నమస్త అమ్మవారిని రేణుకాదేవి అని కూడా అంటారు. రేణుక అంటే గాయత్రి యొక్క ఒక అవతారము అన్న సాంప్రదాయం కూడా ఉన్నది. ఈ రేణుక అమ్మవారి ఎవరు? గాయత్రి అమ్మవారి యొక్క అంశదేవత, అవతారము అని కూడా ఒక సాంప్రదాయంలో నమ్ముతారు. అది యథార్థమే, అది నిజమే. ఎందుకంటే రేణుక అంటే పరశురామ జనని. పురాణాల్లో రేణుక అమ్మవారి కథ విన్నారు కదమ్మా. ఆ యొక్క పరశురాముడి యొక్క తల్లి అన్న పురాణ కథ కూడా ఉన్నది. అది కూడా యథార్థమే, అది కూడా జరిగినది. ఈ పరశురామ జనని అయిన రేణుక సుషుష్మ యొక్క అంశావతారమని రహస్యము. ఇక్కడ చెప్పాడు ఆయన రహస్యం. ఈ రేణుకా అమ్మవారి ఎవరండి అంటే ఈ యొక్క సుషుష్మ అమ్మవారి యొక్క చిన్నమస్త అవుతుంది. ఆమె యొక్క అంశ రూపమే. ఆమెయే ఈమె, ఈమెయే ఆమె అమ్మా. అది చెప్తున్నారు. కిరణము సూర్యుడు వేరు కాదమ్మా. ఇది ఎప్పుడు మీరు గుర్తుంచుకోవాలి. మన సనాతన ధర్మంలో ఏంటంటే మనం వేరు చేసి చూస్తున్నాం కాబట్టి మనకి మన సాంప్రదాయాలు చాలా కష్టంగా, క్లిష్టంగా ఉంటాయి అర్థం చేసుకోవటానికి. ఏమా, ఎందుకంటే మనకి పరతత్వం అనేది తెలియదు కదా. దాన్ని బోధించేవాడు సరైన సమర్థ సద్గురువులు లేరు ఇప్పుడున్న కాలంలో. ఎవరో ఒకటో ఇద్దరో ఉంటారేమో కానీ సరైన వాళ్ళు లేరు. సో ఆమెను కూడా చిన్నమస్త అని కథలో చెప్తారు. అంటే రేణుక అమ్మవారి యొక్క కథ చదివితే ఈమెను కూడా ఈ తల్లి ఆ చిన్నమస్త యొక్క రూపమే అని కూడా చెప్తారు. రేణుక అమ్మవారి తల కూడా నరికారు కదమ్మా పరశురాముడు. అది అక్కడ రహస్యం దాచారు. ఏమ్మా, అలానే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, ఈ మూడింటి యొక్క మార్గమును గ్రంథిత్రయ మార్గము అంటారు. ఈ బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి సుషుష్మలో ఉంది కదా. ఈ మూడు గ్రంథులు కూడా దీన్ని ఏమన్నారు? గ్రంథిత్రయము అంటారు. ఆ మార్గము అంటారు. సుషుష్మ మార్గమే గ్రంథి. అమ్మవారు బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని. ఇది అసలైన వర్టికల్ ట్రావెల్ అంటారు. అమ్మవారి దగ్గరని చేర్చే మార్గము గ్రంథిత్రయము. ఈ మూడు కూడా ఈ యొక్క ఈ కుండలిని, చిన్నమస్త, ఆజ్ఞాచక్రంలో అక్కడి నుంచి ప్రచండ చండీగా ఆ తల్లి లలిత అమ్మవారిలో నువ్వు సవికల్ప నిర్వికల్ప సమాధుల్లోకి వెళ్ళిపోతున్నావు. దీన్ని ఈ గ్రంథిత్రయాన్ని భేదన చేసి ఆమె అనుగ్రహం ఉంటే నీకు జాగృతం అవుతుంది కుండలిని. లేదు అంటే అలానే పడి ఉంటుంది
ఏమ్మా?